ఉదయించే సూర్యుడు 7:30 అవుతుందండి. ఉదయించే సూర్యుడు కరెక్ట్గా 6 గంటలకు బయలుదేరామండి. 7:30 అవుతుంది, సగం వచ్చామండి. ఇక 9 గంటలకల్లా కొండపైకి వెళ్తాము అంచనా వేసుకుంటున్నామండి. పబ్లిక్ అయితే అంత క్రౌడ్ అయితే ఉందండి, కేవలం 60-70% అయితే ఉంది. రాత్రి అయితే 100% ఉందండి. ఈరోజు 8/1/2026 అండి. శరణగుత్తి కాడ నుంచి క్యూ ఆగిందండి. క్యూ అయితే ఆగిందండి. శరణగుత్తి కాడ నుంచి క్యూ ఆగింది. మరి ఇక్కడ నుంచి ఎంత టైం పడుతుందని తెలియదు. ఇక్కడ వరకు అయితే చాలా తక్కువగా వస్తామండి అందరూ కూడా. కింద పంపకాడ అయితే లైన్ అయితే ఏం లేదండి, గబగబ అయితే సకానికి వస్తాం. 2 కిలోమీటర్ వరకు వచ్చాము. 2 కిలోమీటర్ అయితే ఏముంటుందని తెలియదు. ఇక్కడ శరణగుత్తి కాడ మాత్రం లైన్ అయితే ఆగిపోయింది. మరి టైం ఎంత ఏంటనేది తెలియదండి. అదండి, ఇంకా 2 కిలోమీటర్ వరకు అయితే వచ్చామండి. ఇంకో 2 కిలోమీటర్లు ఉంది. మరి శరణగుత్తి కాడ నుంచి ఏం జరుగుద్ది, లైన్ ఎలా కుదురుతాడు, ఇక్కడైతే శరణగుత్తి వరకు అయితే లైన్ ఉందండి. ఇవాళ దర్శనానికి ఎంత టైం తీసుకుంటారు అనేది తెలియదండి. ఇప్పుడు ప్రజెంట్ అయితే టైము 7:30 అయితే అవుతుందండి. 7:30 గంటన్నర అయితే పైకి వచ్చేస్తామండి. మరి శరణగుత్తి నుంచి ఎంత దర్శనం అవుతుంది, ఎంత జనాలు ఉంటారు, ఎంత తెలియదండి.